హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొత్తగా ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి నా ఒపీనియన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. రీసెంట్‌గా మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారండి. యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సిస్టర్. కానీ ధైర్యం సరిపోవడం లేదు. సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు అర్థం కావడం లేదు అన్నారండి. సో నేను అందుకే ఆవిడకి నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఇచ్చానండి. తను మెసేజ్ చేస్తారనుకున్నాను కానీ చేయలేదు. కానీ ఆ రోజు నుండి నేను అలా ఆలోచిస్తూనే ఉన్నాను. నా ఒపీనియన్ షేర్ చేయాలనిపించింది. సో అందుకని ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుందండి. నేను ఓన్లీ 1 పేమెంట్ మాత్రమే రిసీవ్ చేసుకున్నాను ఇప్పటి వరకు కూడా. సో అది కూడా మా వదిన గారు ఆల్రెడీ యూట్యూబర్ అవ్వడం వల్ల తను మీ అందరికీ తెలుసు. మై ఫ్యామిలీ డైరీ భారతి గారు. సో మా వదిన సపోర్ట్ చేయడం వల్ల నాకు 1 మంత్‌లో మానిటైజేషన్ అయిందండి. కానీ నేను ఆ ప్లాట్‌ఫార్మ్‌ని సరిగ్గా యుటిలైజ్ చేసుకోలేకపోయాను. సో దానివల్ల అసలు ఛానల్ గ్రోత్ అనేది లేదండి. మెయిన్ థింగ్ ఏంటంటే కంటిన్యూగా వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలండి. కంటిన్యూటీ గాని మిస్ చేస్తే మనకి సక్సెస్ రావడం చాలా కష్టమండి. మా వదిన రోజు చెప్తారండి నాకు, "శ్రావణి కంటిన్యూగా వీడియోస్ చేయడానికి ట్రై చెయ్యు" అని. కాకపోతే ఏంటంటే పిల్లలతో ఒకటి మెయిన్ ప్రాబ్లమ్. నెక్స్ట్ నా హెల్త్ కూడా నాకు సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం వల్ల నేను కంటిన్యూగా పెట్టలేకపోతున్నానండి. సో అది మెయిన్ ప్రాబ్లమ్. మీరు కనుక ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కంటిన్యూటీని మాత్రం మర్చిపోకండి. మెయిన్ ఫస్ట్ థింగ్ అండి అది. కంటిన్యూగా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలి. నేను చేయలేకపోయాను. ఛానల్ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేయాలి. ఇంకా డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్‌పరెంట్ గా ఉండగలగాలండి. ముందు మనం ఎంత నేచురల్ గా జెన్యూన్ గా ఉంటామో అంత బాగా అందరితో అటాచ్‌మెంట్ ఉంటుందండి. అది మాత్రం ఇంపార్టెంట్ అని చెప్తానండి యూట్యూబ్‌లో. ఎందుకంటే చాలా మంది మనల్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా మనల్ని రిసీవ్ చేసుకుంటారండి. కొంతమందికి మనం నచ్చొచ్చు. కొంతమందికి మనం నచ్చకపోవచ్చు. నచ్చే వాళ్ళేంటంటే వీళ్ళెలా మాట్లాడుతున్నారు, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, కిచెన్‌ని వీళ్ళెలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది నచ్చే వాళ్ళేంటంటే క్లీన్‌గా అబ్జర్వ్ చేసి వాళ్ళు ఏదో ఒక విషయాన్ని మన దగ్గర నుండి వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళ డైలీ లైఫ్‌లో దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో అలా మనకేంటంటే చాలా మంది ఫ్యామిలీ‌లాగా ఏర్పడతారనమాట యూట్యూబ్‌లో మాత్రం. సో నేను కూడా చాలా మందితో అలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. నేను కూడా చాలా మంది ఛానెల్స్ చూస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళలో నాకు నచ్చింది ఏదో ఒక థింగ్‌ని నేను కూడా యూజ్ చేస్తూ ఉంటానండి. సపోజ్ ఇప్పుడు పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టాలనుకుంటున్నాం. ఇదివరకంటే మనకు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళండి అమ్మ వాళ్ళు. చాలా మంది రిలేటివ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడేంటంటే అసలు మొత్తం చేంజ్ అయిపోయింది. ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఎవరు మనకి ఒపీనియన్స్ కూడా షేర్ చేయడం లేదు. కానీ యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అండి. మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మనకి అవైలబుల్‌గా ఉంటుంది. సో చాలా థాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే అమ్మలాగా ఎంతో మంది వాళ్ళ ఒపీనియన్స్‌ని షేర్ చేస్తున్నారు. నాకైతే పర్టిక్యులర్‌గా చాలా విషయాల్లో నాకు చాలా హెల్ప్‌ఫుల్ అవ్విందండి ఈ యూట్యూబ్ మాత్రం. సో ట్రాన్స్‌పరెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంత ట్రాన్స్‌పరెన్సీగా ఉంటే మనకి అంత ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ అవుతూ ఉంటారనమాట. ఇంకా థర్డ్ థింగ్ వచ్చేసి ఎవరి సపోర్ట్ లేకుండా మనం సొంతంగా సక్సెస్ అవ్వాలంటే అది చాలా కష్టపడాలండి. దానికి చాలా టైం పడుతుంది. అంత ఈజీగా రాదు. మీరు బాగా మాట్లాడతారు అంటే మాత్రం అది మీకు మంచి ప్లస్ పాయింట్ అండి. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ మాటలకి కనెక్ట్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనంత స్పీడ్‌గా మాట్లాడలేను. అంత అట్రాక్టివ్‌గా మాట్లాడలేను. జస్ట్ నా ఒపీనియన్ నార్మల్‌గా నేను షేర్ చేయగలను. సో చాలా మంది తక్కువ టైంలో ఫేమస్ అయిన వాళ్ళున్నారు. వాళ్ళెలా అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు బాగా మాట్లాడగలుగుతారు. ఏదో ఒక చిన్న ఒక వాళ్ళ లైఫ్ ఎక్స్‌పీరియన్సే కావచ్చు. వాళ్ళు నీట్‌గా ప్రెజెంట్ చేయగలుగుతారు. సో అలా గనక మీరు గనుక ఉంటే మాత్రం మీకిది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని మాత్రం చెప్పగలనండి నేను. నా ఒపీనియన్ ఏంటి అంటే, మీ కిడ్స్ కొంచెం పెద్దవాళ్ళయ్యి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే, మీరు మీకోసం టైం తీసుకోవచ్చండి. లేదంటే కొంచెం స్ట్రగుల్ అవుతారనమాట. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, నెగెటివ్ కామెంట్స్ అండి. నెగెటివ్ కామెంట్స్‌ని ఫేస్ చేయగలగాలి. ధైర్యం ఉండాలండి. లేదంటే చాలా కష్టం. నిజం చెప్తున్నానండి. ఆ కామెంట్స్‌ని ఫేస్ చేయలేక నేను ట్రాన్స్‌పరెంట్‌గా అసలు ఉండలేనండి. అందుకే నా ఛానల్ అలానే ఉండిపోయింది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్స్‌ని చెప్తారు. వాళ్ళు వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తారండి. అన్నిటిని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఏంటంటే మనం ఒక వీడియో పోస్ట్ చేస్తున్నామంటే వాళ్ళు
ఇంకా మన ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అనమాట. వాళ్ళు అలా థింక్ చేసి మన మంచి గురించి ఒక మంచి పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి, నెగెటివ్ ఉంటాయి. కాకపోతే అవి రిసీవ్ చేసుకునే ధైర్యం లేక అండ్ నేనైతే మాత్రం అసలు ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయలేకపోతున్నాను. అది చాలా కష్టం అండి. అలా ఉండగలగడం చాలా గ్రేట్ అనమాట. మా వారైతే కంప్లీట్‌గా నాకు చాలా ఫ్రీడమ్ ఇస్తారండి. కాకపోతే నేనేంటంటే ఒక్క చిన్న మాట ఎవరైనా అన్నా, నేను ఎవరినైనా హర్ట్ చేసినా ఆ డే మొత్తం నేను అదే ఆలోచిస్తూ ఉండే మెంటాలిటీ అనమాట నాది. అంత ఈజీగా ఒక చిన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి ఇంకో పని చేయలేను. అలాంటి మనస్తత్వం నాది. సో, అందుకని చాలా జాగ్రత్తగా వీడియోలో మాట్లాడతాను. జస్ట్ ఆ రెసిపీ వరకే ఎక్స్‌ప్లెయిన్ చేసేసి అక్కడితో ఆపేస్తాను నేనింక. ఇంకా ఇంకేమి షేర్ చేయననమాట. సో, అలా ఉండడం వల్లే మేబీ నా యూట్యూబ్ ఛానెల్‌లో 2 మైనసెస్ ఏంటంటే అండి, ఒకటి నేను ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయలేకపోవడం. 2 ఏంటంటే కంటిన్యూ‌గా వీడియోస్ పెట్టలేకపోవడం. సో, ఈ 2 నా మిస్టేక్స్ అండి. సో, నా సజెషన్ ఏంటంటే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఈ 2 పాయింట్స్‌ని చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఇవే ఇంపార్టెంట్. మెయిన్ రీజన్ ఏంటంటే నేను అంత అందరితో కలిసి మాట్లాడలేనండి. ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండి ఒక ఇంట్రోవర్ట్‌లా ఉంటాను. అంత ఈజీగా ఎవరితో అయితే మాట్లాడలేనండి. సో, దానివల్ల ఏంటంటే యూట్యూబ్‌ని స్టార్ట్ చేసేసారు. వదిన చాలా అంటే ఫోర్స్ చేశారు. "చెయ్యి శ్రావణి చేయగలవు నువ్వు" అని చెప్పి. ఫస్ట్ నేను షార్ట్స్ అయితే పెడదాము కుకింగ్ వీడియోస్ వరకే అని చెప్పి అనుకుని స్టార్ట్ చేశాను. కానీ రీచ్ అనేది అసలు లేదనమాట. ఇంక వదిన అయితే "నువ్వు చేయగలవు, చేస్తావులే" అని చెప్పేసి ఫస్ట్ వీడియో అయితే వదినే మొత్తం వీడియో షూట్ చేసి ఎడిట్ చేయడం నేర్పించారు. అప్‌లోడ్ చేశారు. ఇంకా ఆ రోజు నుండి కూడా నేను వీడియోస్ అనేవి పెడుతూ ఉన్నాను. అయితే మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలండి. మనం చేసే పని మనకి నచ్చాలండి. లేకపోతే ఇలానే గ్రోత్ లేకుండా అయిపోతాము. సో, నా సజెషన్ ఏంటి అంటే మీకు గనక ఈ పని నచ్చితే, దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే, పేషెన్స్ ఉండాలండి మెయిన్ యూట్యూబ్‌లో. సక్సెస్ రావడం అంత ఈజీ కాదండి. ఎప్పుడు ఏ టైంలో ఏ వీడియో రీచ్ అవుతుందో అసలు చెప్పలేము. కానీ సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. చాలా కష్టపడాలండి. ఫ్యామిలీ టైం అనేది మిస్ అయిపోతూ ఉంటాము. కానీ ఫ్యామిలీని సపోర్ట్ జేయడానికే కాబట్టి, మనం ఇంకా అందులో కొంచెం టైంని మన వీడియోస్ కోసం అయితే మనం యుటిలైజ్ చేయాల్సొస్తూ ఉంటుంది. మన ఫ్యామిలీకి సపోర్ట్ జేయాలి అనుకునే వాళ్ళు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్ జేయాలి అంటే, ఇది చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, నాలాంటి హోమ్ మేకర్స్‌కి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో, దీన్నైతే అందుకే వదులుకోవడం లేదు నేను. కొంచెం టైం పట్టినా గానీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు మంచి మంచిగా. అసలు నిజంగా అండి ఒక కామెంట్ ఎవరైనా పెట్టారనుకోండి, అది ఎంత హ్యాపీనెస్‌ని ఇస్తుందంటే డే మొత్తం కూడా దాన్ని అలా రిమైండ్ చేసుకుంటూ నెక్స్ట్ వీడియో చేయడానికి మనకి ఎంత మోటివేషన్ వస్తుందంటే అది మాటల్లో చెప్పలేమండి. సో, కామెంట్ మాత్రం చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక టైం తీసుకొని ఒక వ్యక్తికి మీ సజెషన్ ఇవ్వడం అనేది అది నార్మల్ విషయం కాదండి. ఆ మనిషిని ఎంత ఓన్ చేసుకుంటే ఒక మాట చెప్పాలనుకుంటారు. చాలా మందేంటంటే వీడియో చూసి ఎళ్ళిపోతారు. ఓకే. వదిలేస్తారు. కానీ అలా కాకుండా మనం ఆగి, ఆలోచించి వాళ్ళకి ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాము అంటే అది నార్మల్ థింగ్ కాదండి. సో, అదెంతో లక్కీ అనమాట. సో, నేనైతే నాకు కామెంట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను. సో, ఈ వీడియోలో నేను షేర్ చేసుకున్న ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా మీకు యూజ్ అయితే మాత్రం వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. సో, ఈరోజు నేను పిల్లల కోసమయితే పాలకూరతో పరాటా అయితే చేశానండి. సో, ఆ రెసిపీనైతే మీతో షేర్ చేసుకుంటాను. సో, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఫస్ట్ అయితే నేను పాలకూరని నీట్‌గా అయితే వాష్ చేసుకొని కొంచెం క్లాత్ పైనైతే వేసుకున్నానండి. వాటర్ అంతా ఇంకిపోతుంది గదా! సో, అప్పుడు అన్నీ కూడా నీట్‌గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక బౌల్ తీసుకొని అందులో కట్ చేసిన పాలకూర అయితే వేసుకున్నానండి. ఒక 4 గరిటెల గోధుమ పిండయితే వేసుకున్నాను. కొంచెం సాల్ట్, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ అయితే దంచి వేసుకున్నానండి. టేస్ట్ చాలా బావుంటుంది. అది మాత్రం మిస్ చేయకండి. అందులో కొంచెం వాము, జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఇంకా నెయ్యయితే వేసుకున్నాను ఒక 2 స్పూన్స్. ఇవన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాను. పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిండినైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ! ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా గనక పరాటా చేసుకుంటే లేయర్ వైస్ వస్తుందండి. చాలా బావుంటుంది. ఇంకిలా అయితే కొంచెం పిండి అవసరం ఎక్కువ పడుతుందండి దీనికి. కొంచెం స్టిక్కీగా ఉంటుంది. టెన్షన్ అవ్వద్దండి. అసలు బ్రేక్స్ ఏం రావు. కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ చాలా తక్కువ పడుతుందండి. ఇది కలిపేటప్పుడు ఎక్కువ వాటర్ అసలు వేసుకోకండి. ఎందుకంటే పాలకూరలో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది గదా!
ఇంక ఇలా అయితే పెనం మీద వేసుకొని ఒకవైపు కాల్చుకొని దాన్ని టర్న్ చేసుకున్నాక పైన అయితే ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ ఇష్టం లేకపోతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. ఇలా అయితే రెండు వైపులా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా అయితే మనం కాల్చుకోవాలండి. మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పరాటా అయితే రెడీ అయిపోతుంది. అయితే ఖచ్చితంగా అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చిని అయితే దంచి అయితే వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది మాత్రం మిస్ చేయకండి. కొంతమంది పాలకూరని మిక్సీ చేసుకొని ఆ ప్యూరీతో కూడా చేసుకుంటారండి. కానీ మా పిల్లలు ఇలా ఉన్న తింటారు కాబట్టి ఇలా అయితే నేను చేసేస్తున్నాను. మీకు కనుక ఇలా ఇష్టం లేకపోతే పాలకూరనైతే మిక్సీలో వేసేసుకోండి. అప్పుడు అసలు కనపడదనమాట మనకి మధ్య మధ్యలో. కానీ ఇలా చేసినా కూడా మీకు అసలు డిఫరెన్స్ అనేది ఏమి ఉండదండి. నార్మల్ చపాతీ తిన్నట్టే ఉంటుంది. కాకపోతే మన మధ్యలో యాడ్ చేసిన ఫ్లేవర్స్ అనేవి చాలా బాగుంటాయి. దీనికి ఏంటంటే సపరేట్ గా ఇంకే చట్నీ కూడా అవసరం పడదనమాట. నార్మల్ గా తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంక ఇలా అయితే రెడీ చేసేసానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే నాకు వచ్చిన వాటిని షేర్ చేస్తానండి నేను. నేను నార్మల్‌గా ఫాలో అయ్యే కొన్ని యాప్స్‌ని గానీ, కొన్ని థంబ్‌నెయిల్స్ కానీ మీకైతే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. కింద కామెంట్ అయితే చేయండి. నాకొచ్చిన వాటిని మీతో షేర్ చేసుకుంటానండి. సో, ఇంకా పిల్లలకైతే ఆఫ్టర్‌నూన్ లంచ్ ఇదైతే పెట్టేసానండి పాలక్ పరాటా. చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా బావుంది. ఇంక ఫస్ట్ నేనైతే వేడివేడిగా తినేస్తున్నాను. తిన్నాక కొంచెం ఓపికొస్తుంది గదండీ! ఇంక పిల్లలనైతే తీసుకురావడానికి వెళ్ళాలి స్కూల్ నుండి. ఈరోజు మా వారికి కుదరదని చెప్పారు. సో, నేనే వెళ్లి తీసుకొచ్చాను. మా వారు ఈ పాలక్ పరాటా తింటారో తినరో అని చెప్పి ఆయన కోసం వంకాయ ఫ్రై చేస్తున్నానండి. ఆయనకి టమాటో యాడ్ చేయకుండా నార్మల్‌గా వంకాయ ఫ్రై చేస్తే చాలా ఇష్టమండి. ఈసారి చేదు రాకుండా చేయాలన్నది కాన్సెప్ట్ అన్నమాట. ఫస్ట్ మా అత్తయ్యకి కాల్ చేశాను. ఎలా చేయాలని అడుగుదాం అని చెప్పి ఎప్పుడు చేసినా చేదొచ్చేస్తుందని. కానీ మా అత్తయ్య బిజీగా ఉన్నారేమో కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకేదో నాకు తెలిసిన స్టైల్‌లో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎప్పుడు వంకాయ టమాటా చేస్తానండి నేను. కానీ మా వారికి అస్సలు నచ్చడం లేదు. అందుకని నార్మల్‌గా ఇలా అయితే ప్రిపేర్ చేసేసాను. నేనేం చేశానంటే ఇందులో కూడా అల్లం వెల్లుల్లిపాయి దంచి వేశానండి. అందుకని టేస్ట్ సూపర్‌గొచ్చింది. ఫస్ట్ టైమ్ మా వారు పొగిడారనమాట. వంకాయ చేదు రాకుండా ఇప్పుడే వండావు నువ్వు ఫస్ట్ టైమ్ అని చెప్పి. ఇంకా మధ్యాహ్నం అలా అయితే లంచ్ ఫినిష్ చేసేసాను. ఇంక ఈవినింగ్ అయితే ఇడ్లీ పిండికైతే నేను గ్రైండర్ వేసుకున్నానండి. మా వాళ్ళకి ఇడ్లీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి. కానీ ఇడ్లీ పిండితో వేసే పునుగులన్నా, ఊతప్పం అన్నా చాలా ఇష్టం అనమాట. సో, దానికోసం నేను కొంచెం పిండి ఎక్కువ వేసి పెట్టుకుంటాను. ఈవినింగ్ టైమ్‌లో స్నాక్స్‌కి యూజ్ అవుతుంది. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా యూజ్ అవుతుంది కదా! సో, ఖచ్చితంగా వారంలో ఒక 2 డేస్ మాత్రం ఈ రెసిపీస్ ఉంటాయి మాకు. పునుగులు ఇంకా ఈ ఊతప్పం అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఆయిల్ ఫుడ్ అంత మంచిది కాదు. కాకపోతే నేను ఎప్పుడైనా 2 వీక్స్‌కి ఒకసారి ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇంక ఇలా అయితే గ్రైండర్‌లో మనం గనుక ఇడ్లీ పిండి వేసుకున్నాం అనుకోండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది గదా! పిండనేది ఒదిగొస్తుంది గదా! అందుకనే టైం తీసుకున్న ఆ గ్రైండర్ కడగడానికి విసుగ్గా ఉన్నా కూడా ఇంక గ్రైండర్‌లోనే వేస్తాను నేను. పైగా ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్‌గా వస్తాయి కదండీ! అందుకని గ్రైండర్‌లో అయితే వేసుకుంటాను. ఇంక ఇలా అయితే రవ్వ కాసేపు ఒక 4 అవర్స్ నానపెట్టాను. ఇంక దాన్ని కూడా 2 టైమ్స్ వాష్ చేసేసి దీంట్లో అయితే యాడ్ చేసేసుకున్నాను. ఒకటే దాంట్లో ఉంచితే ఏంటంటే పొంగిపోయి మొత్తం బయటంతా పోతుందనమాట. అందుకని 2 డబ్బాలతో దీన్ని సెపరేట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈవినింగ్ అయితే పిల్లలు ఆకలి, ఆకలి అంటారు గదండీ! ఇంకా కర్బూజా జ్యూస్ చేద్దామని చెప్పి ఇక్కడ సబ్జా గింజలైతే కొంచెం నానపెడుతున్నానండి. నార్మల్‌గా ఎప్పుడు చేసేలాగా జ్యూస్ చేసేస్తే బావుండేది. కొంచెం ఏదో ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేశాను. ఫ్లాప్ అయిపోయిందనమాట. సో, ఎందుకు ఫ్లాప్ అయిందో నేను మీతో షేర్ చేస్తాను. ఇంకిక్కడైతే నేను సబ్జా గింజలు నానబెట్టుకున్నాను కదండీ! కర్బూజానైతే కట్ చేసేసుకున్నాను. నార్మల్‌గా కర్బూజా జ్యూస్ అయితే నేను బానే చేసుకుంటానండి. ఇక్కడ ఏం చేశానంటే, ఈ మధ్య వీడియోస్‌లో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నారు కదా! అని చెప్పి నేను ఇంట్లో ఉండే పాల మీగడనైతే వేసేసానండి. దానివల్ల జ్యూస్ మొత్తం పాడైపోయింది. ఇంక మా వారికి తెలిస్తే తిడతారని చెప్పి కొంచెం అలా సేల్ చేశాము. ఇంకా భూమి అయితే అస్సలు తాగలేదు. గౌతమ్ ఏదో పర్లేదు బానే ఉందమ్మా అని తాగేసాడు కానీ నాకైతే అంతగా నచ్చలేదు. పాలు యాడ్ చేసినా బావుండేది. నేను మీగడ యాడ్ చేయడం వల్ల
అసలు మొత్తం అంటే చూడ్డానికే బాలేదనమాట. అలా ఫ్లాప్ అయిపోయింది జ్యూస్. నా చిన్ని ఎక్స్‌పీరియన్స్‌నైతే మీతో షేర్ చేసుకున్నానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకెంతో మోటివేషన్ ఇస్తాయండి. సో, తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపిచ్చిందో. ఇంక వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.